అప్పట్లో జగన్ అలా చిటికేసి చెప్తే చంద్రబాబు గారినైనా పవన్ కళ్యాణ్ గారినైనా లాక్కొచ్చి కొడతా, అది చేస్తా ఇది చేస్తా నోటుకు వచ్చినట్టు వాగాడు. ఇప్పుడు బాబు గారి దగ్గర నుంచి ఇంకెక్కడి నుంచి ఏ చేస్తానన్నాడు. అప్పుడు సరే, ఈ క్యారెక్టర్ గురించి, ఈ డర్టీ క్యారెక్టర్ గురించి ఇప్పుడు నేను ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, మరి అతను దళిత కార్డు వాడతాడు, ఎందుకు వాడతాడో తెలియదు. ఓపెన్లో వీడియోలు ఉన్నాయి కదా, నన్ను కూడా వేసేస్తా అన్నాడు ఒకసారి. సరే, ఈ మొహం ఈ నన్ను వేసేదండి అని చెప్పి నేను పెద్ద సీరియస్ తీసుకోవాలి. మరి నా కేసు అప్పుడు సునీల్ కుమార్ పోద్బలం చేత సునీల్ నాయక్ అనే ఒక వ్యక్తి కేసు పెడితే ఒక విట్నెస్ కావాలి. కేసు పెట్టిన తర్వాత ఒక విట్నెస్ కావాలి. ఆ విట్నెస్ ఈడు ఎవడు? మూరగడ్డ అనిల్. అందరినీ వేసేస్తా రేప్ చేస్తా అది చేస్తా అని చెప్పి అన్నాడు. అంటే వీళ్ళెంత అనాలంటే ఇంకెవరు విట్నెస్ దొరకలా. అది వీళ్ళ క్యారెక్టర్ అని చెప్పి చెప్పడం ఇవాళ నా ప్రధాన ఉద్దేశం. వీళ్ళు విట్నెస్ ఎవర్రా వీళ్ళు పెట్టిన కేసులు అంటే, ఈ పీటీ వారెంట్లు ఉన్నది అటు ఇటు ఇటు అటు, ఈ జైలు నుంచి ఆ జైలుకి, ఆ జైలు నుంచి ఇటు ఈ జైలుకి, పీటీ వారెంట్లలో పీటీ ఉష గారు పరిగెత్తి అంత వేగంతో పరిగెడుతున్నారు కదా. ఈడంట ఈ బూరగడ్డ అనేది విట్నెస్. అప్పటికప్పుడు ఒక 156 రేట్ చేసి వెంటనే ఇక్కడికి నన్ను లేపేయడానికి జనాలను పంపి ఇదంతా ఈ డ్రామా చాలాసార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను, మళ్ళీ రిపీట్ చేయను. కొత్త పాయింట్ ఏంటంటే, ఒక విట్నెస్ ఉండాలి కాబట్టి ఆ విట్నెస్ ఈ బూరగడ్డ అనేది ఇదంతా వెధవో ఇప్పుడు చూస్తున్నాం మనం ఈ కోర్టు కేసుల్లో క్లియర్గా చూస్తున్నాం. ఇతన్ని పెట్టి మరి నన్ను విట్నెస్గా పెట్టారంటే ఆ కేసు ఎంత ఫేక్ కేసో చూడండి. ఎంతటి నోటి వాచాలత కలిగిన బూరగడ్డ అనేది అతని కమ్యూనిటీ ఏంటో నాకు తెలియదు. బూరగడ్డ అనేది తెలుసుకోవాల్సిన అవసరం తెలియదు. బట్ అతని వ్యక్తిత్వం అందరూ చూశారు, అతని వాచాలతో అందరూ చూశారు. పవన్ కళ్యాణ్ గారు లాంటి పెద్ద మనిషి మీద, చంద్రబాబు నాయుడు గారు లాంటి మెత్తని మనిషి మీద, సున్నితమైన వ్యక్తి మీద, లోకేష్ గారి మీద అతను మాట్లాడిన మాటలు ఆంధ్ర మాట్లాడేది అది నేను ఏం వెళ్తా ఉంటే కుక్క మురుగుతుందని చెప్పి ఆ కుక్క కేటగిరీలో అని తీసి పక్కన పడేశాను. కానీ వాడే విట్నెస్ అంటారు. నేను షాప్లో ఖాళీ సమయాల్లో ఎప్పుడైనా చూసేటప్పుడు అంటే అన్ని క్యారెక్టర్ విట్నెస్. సో వీళ్ళందరూ చేసిన కుట్రల్లో, కలిసి చేసిన కుట్రలో భాగంగా సరే నన్ను అలాగా దారుణంగా హింసించారు. అది నేను వదలకుండా పోరాడుతున్నా. ఎందుకంటే నేను సభాపతిగా ఉండటం వేరు, కానీ ఎంపీగా ఉన్నప్పుడు కొట్టారు. ఇప్పుడు ఉపసభాపతిగా ఉండి కూడా నాకు న్యాయం చేసుకోకపోతే వ్యవస్థల మీద ప్రజలందరికీ నమ్మకం పోతుంది. కాబట్టి నా ప్రయత్నం నేను చేస్తున్నాను. నూతన ప్రభుత్వం కూడా నా కోసం అని కాదు, కానీ జనరల్గా చక్కటి ప్రభుత్వం కనుక తప్పు జరిగింది కానీ ఎలాగ సరి చేయాలి, నిజాలు బయటికి రావాలి అని అందరికీ ఎలా చేస్తున్నారో నాకు అలాగే చేస్తున్నారు తప్ప నాకు నేను ఎమ్మెల్యేని 3 నాలుగు క్రితం
ఉపసభాపతి అయ్యాననుకోండి, ఉపసభాపతనం కాదు, ప్రభుత్వం నిష్పక్షపాతంగా వ్యవహరిస్తాను. ఓకే, ప్రభుత్వం మరి అత్యంత వేగంగా అంటే ప్రొసీజర్స్ సిస్టమ్స్ ఉంటాయి కాబట్టి నడుస్తుంది, కేసు నడుస్తుంది, డెఫినెట్గా న్యాయం జరుగుతుంది. కానీ కొంతమంది బాబు విషయంలో అమాయకులు కేసులు పెడతారా అని అనవసరంగా అన్యోన్యంగా ఉంటున్న వాళ్ళ మధ్యన అక్కర్లేని కార్డు తీసి కొన్ని వర్గాల వారిని రెచ్చగొట్టాలని చూస్తున్నారు. కాబట్టి వాళ్ళు ఏదో తెలియక నిజంగానే ఈ పివి సునీల్ కుమార్ని మహానుభావులని పాపం ప్రవీణ్ కుమార్ కూడా భ్రమించినట్టు ఇంకా చాలా మంది భ్రమించి ఉండి అనుకుంటారని చెప్పి నేను ఈ తులసిబాబు వ్యవహారం, ఇంకో లాయర్ ఇచ్చిన 52 లక్షల వ్యవహారం, లాయర్ పేరుతో ఇచ్చిన వ్యవహారం